ఎందుకమ్మా ఏడుస్తున్నావు? డాక్టర్ గారు వచ్చి చూశారుగా. ఇదంతా నా వల్లే జరిగింది. నేనే చూసుకోకుండా ఆయన కారుకి అడ్డంగా వెళ్ళాను. ఆయనకేమైనా జరిగితే ఆయనకేమీ కాదు కదమ్మా. ఏమీ కాదమ్మా, నువ్వు కన్నీళ్లు పెట్టుకోకు. ఈయనకెప్పుడు స్పృహ వస్తుందమ్మా? వస్తుందమ్మా, డాక్టర్ గారు చెప్పారుగా. ఇతన్ని హాస్పిటల్లో చేర్పించడమే మంచిది. ఎందుకంటే ఇంట్లో ఉండేది మన ఇద్దరమే కదా, మనం చూసుకోవడం కష్టం. ఆ భగవంతుడిపైనే భారం వేద్దాం, ఆయన ఏదో దారి చూపిస్తాడు. నువ్వు బాధపడకమ్మా. ఇంత అర్ధరాత్రి పూట ఎక్కడికి వెళ్తున్నావు? అయ్యో, అంతా అర్థం చేసుకోరే. నేను తప్పనిసరిగా వెళ్ళి తినాల్సిందే. అది జరిగి ఉంటుంది. సినిమాలో డైలాగ్స్ చెప్తా మానే సురేఖ. అయ్యో, మీకు ఎలా చెప్పినా అర్థం కావడం లేదు. అది నాతో ఫోన్ మాట్లాడుతుండగా ఫోన్ కట్ అయిపోయింది. అయితే దాని తర్వాత చాలా సార్లు ట్రై చేశాను, కానీ లైన్ కలవట్లేదు. అంటే దాని అర్థమైంది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? దానికి అర్థం ఏమిటంటే ఆది మొబైల్ నెట్వర్క్ రేంజ్ లో ఉండకపోవచ్చు, లేదా బ్యాటరీ డౌన్ అయి ఉండొచ్చు. దానికి అంత కంగారు పడిపోతలా? అదే కదా నేనేం చెప్తున్నానో మీకు అర్థం కావడం లేదు, అర్థం చేసుకోలేకపోతున్నారు. మాటిని సురేఖ, I'm sorry. I'm sorry. I'm sorry, Sureka. I'm sorry, Amma. I'm sorry. బాబు, పాలు తీసుకో. జాగ్రత్త, వేడిగా ఉన్నాయి. నిన్న జరిగిన దాంట్లో మీ తప్పేం లేదు బాబు. మమ్మల్ని క్షమించండి. మీ కారుకు అడ్డం వచ్చింది మా అమ్మాయి శుభని. ఏంటి పేరేమన్నారు? శుభ. మీ అమ్మాయి పేరు శుభనా? శుభ, వెరీ నైస్. మీ అమ్మాయి పేరు చాలా బాగుంది. తనే మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చింది. తన కారణంగా మీకు ఇలా జరిగినందుకు నా కూతురు చాలా బాధపడుతోంది. అలాగా? ఈ గొడవలో పడి మీ పేరు అడగడం మర్చిపోయాను. ఆదిత్య. పాలు తాగండి. హలో, ద్వారకా లాడ్జ్ అండి. మీ లాడ్జిలో ఆది అని అదే ఆదిత్య అని అతను దిగాడు. నేను అతనితో మాట్లాడాలి, కొంచెం కనెక్ట్ చేస్తారా? ఏంటి? అలాంటి పేరుతో ఎవరు దిగలేదు సార్. అలాంటి పేరుతో ఎవరు దిగలేదా? అవును సార్. సరే, ఒక హెల్ప్ చేయండి. చెప్పండి. ఆదిత్య అనే పేరుతో ఎవరైనా దిగితే అర్జెంట్ గా ఇంటికి ఫోన్ చేయమని చెప్పండి. అలాగే. శ్రీశైలానికి ఎన్నో సంవత్సరాల తర్వాత వచ్చాను. ఇక్కడి ప్రదేశాలు నాకు అస్సలు తెలియవు. కానీ మీరు నాకు తెలుసు. వాట్? నేను మీకు తెలుసా? అవును, మిమ్మల్ని నేను చూసాను. ఎక్కడ? కలలో. గుడ్ జోక్. నేను చెప్పేది నిజం. మీకు వినడానికి విచిత్రంగా ఉండొచ్చు. మీకు నిశ్చితార్థం జరిగినట్టు మొన్న రాత్రి నాకు కలొచ్చింది. మొన్న రాత్రి నాకు నిజంగానే ఎంగేజ్మెంట్ జరిగింది. మీరు నన్ను ఎగతాళి చేస్తున్నారు. నో, రియల్లీ. నువ్వు చెప్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. నిజంగానే మొన్న రాత్రి నాకు ఎంగేజ్మెంట్ అయింది. కావాలంటే ఉంగరం చూడు. ఎక్కడో జరుగుతున్న మా ఎంగేజ్మెంట్ ఇక్కడెక్కడో ఉంటున్న మీకు లైవ్ టెలికాస్టులా కల్లో కనిపించడం రియల్లీ సర్ప్రైజ్. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. ఏంటి చిన్నపిల్లలాగా నోరు తెరు. ఇక చాలు, ఇవి చూస్తాను. 99.5 ఉంది. ఇది నార్మల్ టెంపరేచరే. ఇదెలా సాధ్యం? చాలా ఆశ్చర్యంగా ఉంది.